కూడా ఒక్క గుడికి కూడా నీ వల్ల భద్రత లేదు. కూటమి కల్లుగీత కార్మికుడిని అకారణంగా కొట్టిన వాకాడ్ ఎక్సైజ్ సిఐ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కల్లు అమ్మకం విషయమై వీరారెడ్డి సత్రంకు చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు, తెన్నెలపొడికి చెందిన రాగయ్య గొడవకు పడ్డారు. ఈ క్రమంలో న్యాయం కోసం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజీ కోసం పిలిపించి తమని ఎక్సైజ్ సిఐ ప్రసాద్ తీవ్రంగా కొట్టారని బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇద్దరు గీత కార్మికుల మధ్య చిన్నపాటి వివాదం జరిగితే పరిష్కరించాల్సిన సిఐ ఒక కార్మికుడి దగ్గర డబ్బులు తీసుకుని మరో కార్మికుడిని చితకబాదారని బీసీ సంఘం నేతలు ఆరోపించారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వెంటనే సిఐ ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గూడూరు నియోజకవర్గం వాకాడుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గీత కార్మికులు ఎక్కడో చిన్నపాటి గొడవ 10 రోజుల క్రితం జరిగింది. ఆ 10 రోజుల క్రితం జరిగిన గొడవని ఒకరు ఏదో స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అదర్ వ్యక్తిని పిలిపించి ఈ సిఐ గారు కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఎందుకయ్యా మా కార్మికుడు కొట్టారని చెప్పి వాళ్ళ పెద్దలు ప్రశ్నించడంతో ఒకటే చెప్పాడు, చిన్నపాటి గొడవ పడినారు, నా కంప్లైంట్ ఇచ్చారు, కొట్టారని చెప్పారు. కంప్లైంట్ గొడవ పడితే స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. నువ్వెందుకు టేకప్ చేసావు, నువ్వెందుకు చేసావంటే ఒక కార్మికుడి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకో కార్మికుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదని కారణంగా ఏకైక కారణంతో స్టేషన్ పిలిపించి కొట్టడం జరిగింది. గూడూరు నియోజకవర్గం ఇక యాదగిరి